భగవాన్ రమణులు ఒక మాట చెప్తుండేవారు. ఎవరో ఒక ఆయనకి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అన్న శ్లోకం విన్న తరువాత చలివిడితో చేసినటువంటి గణపతికి పూజ చేయాలని కోరిక పుట్టింది. శశివర్ణం అంటే చంద్రుడిలా తెల్లగా ఉంటాడని కదా. తెల్లటి గణపతిని ఎలా చేస్తాడు? ఎక్కడో తెల్ల జిల్లేడు తేవాలి. అది తేలేడు కాబట్టి ఏదో పసుపు ముద్ద చేసినట్టు ఇంత చలివిడి తీసుకొచ్చి తమలపాకులో పెట్టుకుంటే శశివర్ణం పూజ చేయాలనిపించి భార్యని అడిగాడు, ఇంత చలివిడి చేయవే, రేపు చేస్తా ఎల్లుండి చేస్తా, పాపం ఆడు పనులేవో ఆడుకున్నాయి. ఓ రోజున చలివిడి చేసి ఇచ్చి ఆ చలివిడి చూడగానే సంతోషపడిపోయి తమలపాకులో పెట్టి ముద్ద చేసేసి పూజ అంతా చేసేశాడు. నైవేద్యం అని ఇటు చూశాడు. ఏది నైవేద్యం? ఉంచుకుంటే కదా చలివిడి. అంతా వినాయకుడిని చేసేశాడు. అప్పుడు వినాయకుడిని చూసి అన్నాడు, స్వామి ఏమనుకోకు, నేను ఏం పెట్టినా నువ్వు ఇచ్చిందేగా పెట్టాలి అని ఆయన బొజ్జ గిల్లి కొద్దిగా చలివిడి తీసి ఇక్కడ పెట్టి ఆ బొజ్జ బొట్టల వేలుతో నొక్కేసి నైవేద్యం పెట్టేశాడు. వినాయకుడు బొజ్జగిల్లి వినాయకుడికి నైవేద్యం పెట్టినట్టు పరమేశ్వరుడు నీకు ఇచ్చాడో అది నువ్వు ఆయనకి ఇవ్వాలి తప్ప నువ్వు కొత్తగా సృష్టించి ఇవ్వడానికి ఎలా ఇవ్వగలవు? శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ అంటారు, కరస్తే హేమాద్ర్యౌ గిరిశ నికటస్థే ధనపతౌ శిరస్తే శీతాంశౌ చరణ యుగళస్తే అఖిల శుభౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. శంకరా నీకు ఇవ్వాలంటే ఏదో బంగారం గొలుసు చేయిద్దామంటే నీ చేతిలో బంగారు పర్వతం ఉంది, నేనేమివ్వను? కరస్తే హేమాద్రు గిరిశ నికటస్తే ధనపతౌ. పోన్లే బంగారం అయితే అమ్మడానికి సమయం పడుతుంది, డబ్బు కావాలంటే వెంటనే రాదుగా, అందుకని డబ్బిస్తాను అంటావా? ఎప్పుడైనా అడుగుతాడేమో అని కుబేరుడు ఇలా చేతులు కట్టుకుని ఎప్పటి నుంచో నించున్నాడు. ఆయనకే రాలేదు అవకాశం, ఇంక నేనేమి ఇవ్వను. గిరిశ నికటస్తే ధనపతౌ శిరస్తే శీతాంశౌ. ఏదో మోక్షం ఇస్తాను జ్ఞానం ఇస్తానంటావా? శుక్లపక్ష కృష్ణపక్షాలు చంద్రుడి యొక్క కళలు తరగడం పెరగడంలో లెక్క పెడతారు. అటువంటి చంద్రవంక ఆయన తల మీద ఉంది. కాలాతీతుడు ఆయన, ఇంకా ఆయనకి నువ్వేమిస్తావు? ఇవ్వలేను. చరణయుగళస్తే అఖిల శుభౌ. శివా నీకేమైనా శుభం చేస్తానంటావా? అసలు ఆయన పాదం ఇలా కదిపితే తోరణం వచ్చి గడపని పట్టుకుంటాడు. సమస్త శుభములకు ఆయన కారకుడు. ఆయనకి శుభం నేనేం చేస్తాను? ఇంకా నేను చేయలేను. పోని ఇంకేమైనా ఇస్తానంటానా? గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణే. ఆయన ఇంట్లోనే కల్పవృక్షములు చింతామణులు కామధేనువులు అన్నీ ఉన్నాయి. ఇంకా ఆయనకి నేనేమి ఇవ్వను? ఒకటే ఇవ్వగలను. ఏది? నాది అని నాకు మిగిలిపోయింది, నా మనసు ఒకటే. కాబట్టి కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. నా మనసు నీకు ఇచ్చేస్తాను శంకర అన్నారు శంకరాచార్య. నిజంగా అది ఇవ్వడమే చాలా కష్టం, అది ఇవ్వడం అంత తేలికేం కాదు. కాబట్టి ఆయనకి లేదని కాదు, మన భక్తి చేత ఆయనకి నైవేద్యం పెడతాం. ఆయనకి నైవేద్యం పెట్టినది ప్రసాదం అవుతోంది. ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి, చేస్తున్నటువంటి పూజ కర్మ దగ్గర ఆగలేదు. పువ్వులతో పూజ చేశారు. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు కదా. పువ్వులతో పూజ చేస్తే ఎందుకు చెయ్యాలి? చెవులు ఇచ్చాడు కాబట్టి. అయితే మీరు ఒక మాట అడుగుతారు, నాకు తెలుసు. ఏమండి, దీపం పెట్టాడంటే కంటి వెలుగు సంబంధం ఉంది. ధూపం వేశారు, ముక్కిచ్చాడు, సంబంధం ఉంది, వాసన. నైవేద్యం నాలుకిచ్చాడు, రుచి. నైవేద్యం పెట్టాడు, సంబంధం ఉంది. స్పర్శ చర్మం ఇచ్చాడు, ఆయనకి చందనం అలదేం, సంబంధం ఉంది. ఆయన చెవులు ఇవ్వడానికి పువ్వులు వేయడానికి ఏమిటి సంబంధం? చెవికి పువ్వుకి సంబంధం ఏమిటి? చెవి శబ్దములు వింటుంది, పువ్వుకి శబ్దములు లేవుగా, పువ్వులు శబ్దాలు చెయ్యవుగా. మరి పువ్వులు ఎందుకు పూజ చేయడం? చెవులు ఇచ్చినందుకు. అంటే మీరు ఒకటి గమనించండి, నాకొకటి లేకపోవచ్చు, కానీ నా కొరకు అని తెచ్చినది నాదే అయిపోతుంది. నేను వచ్చినప్పుడు ఈ దండ వేసుకొచ్చానా? వేసుకు రాలేదు. నా కొరకని తెచ్చి నాకు ఇచ్చారు. ఇప్పుడు ఈ దండ ఎవరిది? అయిపోయిన తర్వాత ఇచ్చేయండి అంటారా? అందరగా ఈ దండనే పట్టుకుపోతారు. నా కొరకని తెచ్చి నాకు ఇచ్చినది నాదైపోయింది. తుమ్మెదలు ఝంకారం ఎవరి కోసం చేస్తాయి? తేనె కోసం కాదు. తేనె కోసం అయితే పళ్ళెల్లో పెడితే తాగుతాయా? తాగవు. పువ్వుల కోసం చేస్తాయి. ఎప్పుడు ఆపేస్తాయి? పువ్వు దగ్గరికి వెళ్ళి పువ్వు యొక్క రేకుల మీద బహుజాగ్రత్తగా కాళ్ళు వేసి తన తొండాన్ని పువ్వులోకి దింపి తేనెని తాగుతున్నప్పుడు సారగ్రాహి అయి రసగ్రాహి అయి ఝంకారం ఆపేస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఝంకారములన్నీ ఎవరి కోసం చేస్తోంది? తుమ్మెద పువ్వుల కోసం చేస్తోంది. భృంగావళీచ మకరంద రసాను విద్ద జంగారగీత నినదై సహసేవనాయ నిర్యాప్త్యుపాంత సరసీ కమలోదరేభ్య శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. తెల్లవారు లేస్తే సుప్రభాతంలో చెప్పట్లా? తుమ్మెదలు చేసిన ఝంకారములు పువ్వులవే అయినప్పుడు పువ్వులకు శబ్దములున్నాయి. ఇప్పుడు శబ్దములకు నాకు నోరిచ్చాడు ఈశ్వరుడు, స్వరపేటికని ఇచ్చాడు కాబట్టి మాట్లాడుతున్నాను. ఒక్క
మాట ఇవ్వడం వల్ల ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడు. ప్రేమతో నేను మాట్లాడి నా ప్రేమని అభివ్యక్తం చేస్తాను. ప్రేమతో మాట్లాడి అవతల వారి కష్టాన్ని పోగొట్టవచ్చు. డబ్బు ఇవ్వక్కర్లేదు, ప్రేమతో మాట్లాడితే చాలు అవతల వారికి శాంతి కలుగుతుంది. శ్రీరామాయణంలో ఒకడు మాట్లాడిన మాటలకు సీతమ్మ చచ్చిపోతానంది ఆత్మహత్య చేసుకుని. ఒకడు మాట్లాడిన మాటలకి చచ్చిపోతానన్న ఆవిడ బ్రతుకుతానంది. ఎవరు? పైన కూర్చున్న హనుమ మాట్లాడిన మాటలకి చనిపోతానన్న ఆవిడ బ్రతికింది. మాటకి చంపగలిగిన శక్తి ఉంది, బ్రతికించగలిగిన శక్తి ఉంది. అందుకే సుందరకాండ చిట్ట చివర చెప్పారు హనుమ, తతో మయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత అన్నారు. నేను నా మాటల చేత సీతమ్మకు శాంతినిచ్చానన్నారు. అంత గొప్ప వాక్కులను పలకగలిగిన స్వరపేటికని పరమాత్మ నాకు ఇచ్చాడే. ఇచ్చినప్పుడు నేను ఆయనకి కృతజ్ఞత చెప్పాలంటే ఆయన నామములు పలుకుతాను. ఆయన నామములంటే నాకైతే కోటేశ్వరరావు ఓ పేరుంది, కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అంటే లేచి వస్తాను. నాకు 108 పేర్లు ఉన్నాయనుకోండి, ఏదో కామేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అంటే ఎవరినో అనుకుని కూర్చుంటాను. 108 పేర్లు ఉంటే గుర్తుంటాయా? పైగా 1000 ఉంటే అసలు గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. మరి భగవంతుడికి ఎందుకు అన్ని పేర్లు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, అవి పేర్లు కావు, అవి గుణావిష్కారములు. ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించాడు. ఒకప్పుడు ఆవుల్ని రక్షించాడు. నోరు లేని ఆవులు దూడలు ఇంద్రుడు ఎక్కడ లేని కోపం తెచ్చుకుని పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువినాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రతలన క్రీడా సమారంభ దుర్భరదంభోడిదరున్ పురంధరునన్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరిదిపో కృష్ణుండు ప్రేరేపకం ఉజ్జత్ సంపద నమ్మినంద తనయోద్యోగంబులై వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీమర్చుల్ వడిన్నీరుమి విద్యుద్వల్లుల కప్పి తాడనములను వేధించి గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద రాల్కురియుడు ఈ సవ్యం అవార్యంబుగమ్మని పుష్కళావర్తక మేఘాల్ని సంకెళ్ళు విడిపించి వెళ్ళి పెద్ద పెద్ద ఉరుములతో మెరుపులతో పిడుగులతో వర్షం కురిపించి చంపేసేయండి అన్నాడు. అవన్నీ వచ్చి ఆ గోకులంలో బ్రహ్మాండమైన వర్షం కురిపిస్తుంటే ఆ చనిపోతున్నటువంటి ఆవుల్ని దూడల్ని కాపాడడానికి నోరున్న మనుష్యులు అడుగుతారు. నోరు లేని ఆవుల్ని దూడల్ని కాపాడడానికి బాలుండాడుచునాథపత్రమని సంభావించి పూగుత్తి కెంగేలం దాల్చిన లీలలేనగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ వెలికేల పత్రంబుగా భావించి ఆయన ఏదో పిల్లవాడు అలా పరిగెడుతూ అక్కడ ఉన్నటువంటి ఓ పువ్వుని హేళగా గిల్లి ఎత్తి గొడుగులా పట్టుకున్నట్టుగా విపుల ఛత్రమ్ముగా పట్టి తద్భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపంతికిన్ ఆవుల్ని దూడల్ని కాపాడడానికి గోవర్ధనోద్ధరణం చేసి ఆ కొండని ఎత్తి చిటికిన వేలి మీద పట్టుకున్నాడు. అంతటి మహోపకారం చేసి గోవుల్ని కాపాడాడు కాబట్టి గోవిందా అని నామం వచ్చింది. ఒక్కొక్క నామము ఒక్కొక్క గుణ ప్రకటన మనకు హేతువైంది. అంతే తప్ప అవన్నీ కేవలము నామవాచకములు, కేవలము పేర్లు కావు. కాబట్టి ఇప్పుడు ఆ నామములను పలుకుతూ ఒక్కొక్క పువ్వు వేస్తూ ఉంటే గుణ సంకీర్తనమైంది. అయితే ఇక్కడ మీరు ఒక చమత్కారం గమనించాలి. మీరు ఏ దేవతని పూజ చెయ్యండి, ఉంటే అష్టోత్తరం ఉంటుంది, లేకపోతే సహస్రం ఉంటుంది. 108 నామాలైనా ఉంటాయి, 1000 నామాలైనా ఉంటాయి. అంతేకాని 377, 456, 893 ఎవరు రాయరు. ఏ ఋషికి 108 దాటితే ఇంకా గుర్తురావా? గుర్తొస్తే ఈ వరకే వెళ్ళిపోయి అయిపోతుందా? ఎందుకలా అంటే పూజామందిరంలో మొదలుపెట్టినటువంటి పూజ పరిణతి పొంది విస్తరించాలి. అందుకే మీరు చూడండి 108 నామములతో ఎందుకు పూజ చేస్తారంటే ఈ లోకంలో ఏ ప్రాణి పుట్టినా ఏ ప్రాణి పోయినా నక్షత్రాన్ని ఆధారంగా తీసుకుంటారు. 27 నక్షత్రములు, ఒక్కొక్క నక్షత్రమునకు 4 పాదములు, 27 × 4 108 పాదాలు. ఈ సమస్త సృష్టి 108 పాదములలో వచ్చింది. ఈ సమస్త సృష్టి 108 నక్షత్ర పాదముల యందు వర్ధిల్లుతోంది. ఈ లోకంలో ఉన్న అన్ని ప్రాణులు సంతోషంగా ఉండాలని కోరుకోవడమే 108 నామములతో 108 పువ్వులు కానీ అక్షతలు కానీ పూజ చేయడం. నువ్వు దేంతో పూజ చేశావు కాదు, నీ మానసిక భావన ఎలా ఉన్నది అన్నది ప్రధానం. వసుధైక కుటుంబకం, నాకు వాళ్ళు వీళ్ళు కాదు, శం ద్విపదే శం చతుష్పదే, 2 కాళ్ళున్న వాళ్ళు 4 కాళ్ళున్నవి అన్నీ సంతోషంగా ఉండాలి ఈశ్వర అని కోరుకుంటే
జగత్తంతా నా కుటుంబమే. ఎందుకని నా కుటుంబం అంటే మనందరికీ తల్లిదండ్రులు వాళ్లే. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అని ఉపన్యాసాలు చెప్తే వస్తుందా భావన? అందరి తల్లిదండ్రులు ఒకళ్ళే అయ్యారనుకోండి, మనందరం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళం అవుతాం. ఎలా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళం అయ్యాం? శంకర భగవత్పాదులు నేర్పారు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. మా అమ్మ పార్వతీదేవి, మా అయ్య శంకరుడు. పార్వతీ పరమేశ్వరుడు నా తల్లిదండ్రులు, మీకు తల్లిదండ్రులు. వాగర్ధాదివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మీరు లక్ష్మీనారాయణులు అనండి, నాకేం అభ్యంతరం లేదు. నేను ఆ మాటే అంటాను. అసలు నిజానికి వాగర్ధ ప్రతిపత్తి జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటే పార్వతీ పరమేశ్వరుడు. పార్వతీ పరమేశ్వరౌ అంటే లక్ష్మీనారాయణుడు. ఎందుకని పార్వతీ అంటే పార్వతి యొక్క పతి. అంటే చాలు. ఎందుకని నృప అన్నాను అనుకోండి, నరపతి అయిపోయిందా లేదా? అన్నాను, నృప నరపతి. పార్వతీపతి. రమేశ్వరవు రమ లక్ష్మి యొక్క ఈశ్వరుడు. పార్వతీ పరమేశ్వరవు. మీరు లక్ష్మీనారాయణులు అనండి, పార్వతీ పరమేశ్వరులు అనండి, వాళ్లే. తేడా ఏముంది? ఇక్కడ తులసిదళం, అక్కడ బిలవదళం, అంతే. అయిన పొరపాటున అటు ఇటు పడిపోయినా ఏమైపోదు, అనుగ్రహించి తీరుతారు. కాబట్టి 108 నామములతో పూజ అన్న మాటకు అర్థం ఏమిటంటే 27 నక్షత్రముల యొక్క 4 పాదములలో పుట్టినటువంటి సమస్త జగత్తు వర్ధిల్లాలి. అందరూ మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, ఇదంతా మా కుటుంబం. ఈ ప్రేమ భావన విస్తరిల్లి భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే అది భక్తి పరిణితి పొందింది అంటారు. ఆ 108తో కూడా ఆపలేను. నీ గుణములు నాకు జ్ఞాపకానికి వచ్చి లోపల పట్టక ఏదో నీళ్లు పడుతున్నటువంటి గొట్టం కిందకి తీసుకెళ్లి ఒక ఖాళీ బిందిని పెడితే నీళ్లు పడగా నిండిపోయినటువంటి బింది ఇంకా నీటిని పట్టలేక అంచుల నుంచి నీరు కారిపోయినట్టుగా లోపల కలిగినటువంటి భగవద్ అనుగ్రహము చేత అనుభవము చేత పొందినటువంటి ఆనందము పట్టక నోటి వెంట వాక్కుల రూపంలో ప్రవహిస్తే సహస్రనామం అవుతుంది. అనంతము సహస్రం. ఆ నామములను కీర్తిస్తూ పరవశించిపోతాడు. ఇప్పుడు సహస్రం. ఇప్పుడు ఎందుకు పూజ? ఎందుకు పువ్వులతో పూజ? ఆయన ఇచ్చాడు కాబట్టి, ఆ వాక్కులు వినగలిగినటువంటి లక్షణాన్ని ఇచ్చాడు కాబట్టి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో మాట్లాడుతూ అంటాడు, తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అంటాడు. అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు. ప్రతిరోజు కలిగేటటువంటి బడలిక సుఖదుఖములు వీటికి అతీతంగా ఎప్పుడు తండ్రి సంతోషిస్తాడంటే వచ్చిరాని మాటలతో పిల్లవాడు వచ్చి మాట్లాడుతుంటే తండ్రికి అవి చెవికి పెట్టుకోని ఆభరణాలు. అంత గొప్ప సంతోషంగా ఉంటుంది. అవి విని కదూ సంతోషిస్తున్నాడు. ఈ చెవి ద్వారా అసలు సనాతన ధర్మము యొక్క ప్రమాణము నిలబడుతోంది. వేదము ప్రమాణము. ఆ వేదం పుస్తకం చదువుకుని నేర్చుకోరు, గురువుగారు చెప్తుంటే స్వరం విని నేర్చుకుంటారు. అసలు సనాతన ధర్మ ప్రమాణమైనటువంటి వేదము ఏ ఇంద్రియము వలన నిలబడుతుందంటే చెవి వలన నిలబడుతుంది. వినడము ద్వారా నిలబడుతుంది కాబట్టి దానికి శృతి అని పేరు. శ్రోత్రేంద్రియం చెవి ప్రధానంగా ఉంటుంది. అంత గొప్పదైనటువంటి చెవి ఉన్నదే దీని ద్వారానే భగవత్ సంబంధమైన జ్ఞానమంతా లోపలికి వెడుతుంది. గళంతీ శంభోత్వ చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదవి శివానందలహరి అంటారు. ఈశ్వర, నువ్వు నాకు ఇంత మహోపకారం చేశావు. ఇంతటి మహోపకారం చేసి ఈ 108 నామముల ద్వారా ఈ చెవులు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతను చెప్పుచున్నాను. ఇప్పుడు పంచసంఖ్యోపచారిణి. ఇప్పుడు ఈ 5 ఉపచారములను పూజగా చేసి మీరేం చేస్తున్నట్టు అంటే కర్మ కాదు, మనస్సుకి అనుబంధం ఉంది ఈశ్వరుడితో. కృతజ్ఞతను ఆవిష్కరిస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ పైమెట్టులో పరిణతి అన్న మాటని విచారణ చేయండి. నేను నా కొడుకుని పిలిచి ఓ 50 రూపాయలు జేబులో పెట్టి, అబ్బాయి అత్యవసరమైతే ఈ 50 రూపాయలు వాడుకో, నన్ను అడగక్కర్లేదన్నాను. వాడు మరునాడే నా దగ్గరికి వచ్చి, నాన్నగారు 50 రూపాయలు అయిపోయాయండి అన్నాడు. అదేమిటంటే నిన్ననే కదరా ఇచ్చాను, 50 రూపాయలు ఎలా అయిపోయాయి అన్నాను. నాన్నగారు, నాకు మొన్ననే కదా జ్వరం వారం రోజులు వచ్చి తగ్గింది. ఒరే, బయట జల్లు పడినప్పుడు మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తడవకుండా చూసుకో,
డబ్బు గురించి ఆలోచించద్దు, ఏ రిక్షాయో ఎక్కువచ్చేయి తప్ప తలవకుసుమా అని మీరే కదా చెప్పారు. నిన్న పెద్ద వర్షం పడింది కదా నాన్నగారు, ఎవ్వరూ 50 రూపాయలకి తక్కువ రాలేదు, నేను రిక్షా ఎక్కి 50 రూపాయలు ఇచ్చి వచ్చాను నాన్నగారు అన్నాడు. శభాష్, 100 రూపాయలు జేబులో పెట్టాడు. ఎందుకని? వాడు నేను చెప్పిన పని చేశాడు. అదే వాడి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నా దగ్గరికి వచ్చి, నిన్న మీ పిల్లవాడు స్కూల్కి రాకుండా మీరు 50 రూపాయలు ఇచ్చారట, పక్కవాడిని కూడా తీసుకుని ఓ సినిమా చూడడానికి పోయాడు అన్నాడు అనుకోండి, వాడికి 50 రూపాయలు కాదు 5 రూపాయలు కూడా ఇవ్వను, వీపు మీద 4 దెబ్బలేస్తాను. అవునా కాదా? నేను ఇచ్చినది సద్వినియోగం చేసిన వాడికి ఇంకా ఇవ్వడానికి ఇష్టపడతాను. నేను ఇచ్చినది దుర్వినియోగం చేస్తే నా కొడుక్కి ఇవ్వడానికి నేను ఇష్టపడలేదు. ఒక 50 రూపాయల దగ్గరే తండ్రికి అంత జాగ్రత్త ఉంటే 5 ఇంద్రియములను ఇచ్చిన పరమేశ్వరుడు విచ్చలవిడిగా వాడితే ఎందుకు ఊరుకుంటాడు? వాడు జవాబుదారీతనం ఇవ్వడు. ఎవడో చూడలేదు కదా అని పెట్టిన ఫోన్లోంచి అంతర్జాతీయంగాను జాతీయంగాను మాట్లాడేస్తే ఎవ్వరూ చూడలేదు, ఏ ప్రభుత్వం వాళ్ళకి తెలియదు నేను మాట్లాడినట్టు అనుకుంటే నెల అయ్యేటప్పటికీ నేను ఏ రోజున ఎన్ని గంటల ఎన్ని నిమిషాలకి ఎంతసేపు ఎవరితో మాట్లాడానో వేసి మరీ ఇచ్చి ఇట్లా మనం పెట్టుకున్న వ్యవస్థలోనే మన ఫోన్లో మాట్లాడింది మన పక్కన లేకుండా ఎవరితో మాట్లాడామో లెక్క కట్టి బిల్లు పంపగలిగిన వ్యవస్థ మనం పెట్టుకుంటే మనం చేస్తున్నవి ఇంద్రియాలతో ఏమో తెలుసుకోలేనంత అమాయకుడు పరమేశ్వరుడా? ఆయనకి తెలియదు బిల్లు వేయడం. అందుకే భక్తి అన్న మాట ఆ పై స్థాయిలో పరిణితి పొందిందనుకోండి, యాజమాన్యములకు కర్తవ్యతానిష్టతో నిలబడతాడు. ఇవాళ ఈ ఇంద్రియములను పరమేశ్వరుడు ఇచ్చాడు. ఎన్నాళ్ళు ఉంటాను ఈ శరీరంతో? ఇంకో 20 ఏళ్ళు ఉంటాను, పోనీ కాదు ఇంకో 30 ఏళ్ళు ఉంటాను. అప్పుడైనా పడిపోవాలిగా శరీరం. పడిపోయిన తర్వాత శరీరం భూమిలో కలిసిపోతుంది. జీవుడు వెళ్ళి నిలబడాలి. ఎవడి ముందు చేతులు కట్టుకుని నించోవాలి. ఇచ్చినవాడు వాడు, మళ్ళీ ఇవ్వవలసిన వాడు వాడు. వాడి దగ్గరికి వెళ్ళి నించోవాలి. ఎరా అబ్బాయి, 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చా, ఈ చెవులతో ఏం వింటుండేవాడివి? ఈ నోటితో ఏం మాట్లాడేవాడివి? ఈ నాలుకతో ఎలా తినేవాడివి? వీటితో ఎలా ముట్టుకున్నావు? ఏం చేశావు? మళ్ళీ ఎందుకు నీకు మనుష్య శరీరం? ఆ భోగాలు అనుభవించడానికి ఏ శరీరం అయితే నీకు కాదు, ఎందుకు నీకు ఇవ్వాలి మనుష్య శరీరం అని అడిగాడు అనుకోండి, నేనేమని బుకాయించగలను ఆయన్ని? కాబట్టి నాకు వద్దు అంటే ఏ పని చేస్తున్నా ఇచ్చిన వాడి వైపుకి వెనక్కి తిరిగి చూస్తాడు ఒకసారి. నేను ఇలా ఖర్చు పెట్టనా వద్దా? తండ్రి మాట గుర్తు తెచ్చుకున్నట్టు ఈశ్వరుడి వైపు ఆ శక్తి కారణాన్ని చూస్తాడు. ఇది అడుగుతాను నిజానికి సుప్రభాతంలో మనం. అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాం కరోమి సకృచ్చేవ యా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. కాకినాడ నుంచి స్వామి ఏదో మకర సంక్రమణం ఓ రోజు వచ్చా. నీ ఆనంద నిలయంలోకి వచ్చి ఓ దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుని వెళుతున్నా, మంచిదే. కానీ ఇవాళ నేను ఇక్కడ చేస్తున్నటువంటి సేవ ఏది ఉందో అది ఆఖరి శ్వాస వరకు జరగాలి. కాకినాడలో ఉన్నాను కాబట్టి వెంకటాచలంలో లేనడానికి వీల్లేదు. ఎలా? శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పారు జవాబు. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ్య సపర్యా పర్యాయస్తవ భవతు ఎన్నే విలసితం. జపో జల్ప, నేను మాట్లాడుతున్న మాటలు నా గొప్ప కాదు, ఈ కంఠమునందు స్వరపేటిక పెట్టినవాడొకడున్నాడు. మనుష్య జన్మ ఎత్తి కూడా స్వరపేటిక లేకపోతే బాధపడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఎవడు స్వరపేటికని పెట్టాడో వాడు ఒకనాడు నన్ను అడుగుతాడు, నీ స్వరపేటికతో నువ్వేం చేశావు? సరే, విష్ణు సహస్రనామం చదివావా, నా నామాలు చెప్పావా, పక్కన పెట్టు. అవతలవాడిని నిష్కారణ విమర్శ చెయ్యకుండా, అవతలవాడిని తక్కువ చేసి మాట్లాడకుండా, అదే పనిగా అవతలవాడిని నింద చేయకుండా, అవతలవాడిలో ఉన్న మంచి గుణాలు చూసి ప్రస్తుతి చేసి ఒకడికి అవసరం వచ్చినప్పుడు నీ నోటి మాటతో ఉపశాంతి కల్పించావా? మంచి మాటలు నలుగురికి ఎప్పుడైనా చెప్పావా అని వాడు అడుగుతాడు. ఎందుకు ఇలా వేలు చూపించి వ్యగ్రతతో మాట్లాడావు? అందుక నీకు ఆ పాటి గర్జించడానికి పులివైతే చాలు కదరా, సింహానివైతే చాలుగా. స్వరపేటి ఎందుకు, మంచి మాట ఎందుకు? ఓ పద్యం చెప్పావా, ఓ స్తోత్రం చేశావా, 10 మందికి ఉపకారం చేశావా, ఒకరికి మంచి ప్రబోధం చేశావా? దేనికి ఇవ్వాలి నీకు మళ్ళీ స్వరపేటిక అని వాడు నన్ను అడిగితే, ఇచ్చిన స్వరపేటికను తీసుకుంటే నా బ్రతుకేమైపోవాలి? వాడు చూస్తూనే ఉన్నాడుగా, ఇక్కడే కూర్చుని చూస్తున్నాడు. నీవారసూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ, ఇక్కడే ఉండి చూస్తున్నవాడు శబాష్.
రూపాయలు ఇచ్చినప్పుడు వానలో రిక్షా ఎక్కువచ్చిన కొడుకుని మెచ్చుకున్నట్టు వీడికి ఇచ్చినందుకు ఈశ్వర పేటికతో వీడి మాటతో కష్టంలో ఉన్న 10 మందికి వీడు వాక్కుల ద్వారా శాంతినిచ్చాడు అని సంతోషించిన నాడు ఇంతకన్నా గొప్పగా మాట్లాడగలిగిన వైభవాన్ని ఉత్తర జన్మలలో ఇస్తాడు. లేని నాడు ఎందుకు ఇస్తాడు? కాబట్టి వాడి ప్రీతి అప్రీతి నాకు ప్రధానం. వాడిచ్చిన దానికి వాడు సంతోషించేటట్టుగా ప్రవర్తిస్తాను తప్ప ఇంకొకలా ప్రవర్తించను. ఇప్పుడు నా పూజ పరిణతి పొందింది. ఇంకా ఎవరికో భయపడి కాదు, అది భక్తి భయము అంటారు. ఈ భక్తి విస్తరించింది, ఆరోగ్యవంతమైనటువంటి భయమైంది. అందుకే భయము 2 లక్షణాలతో ఉంటుంది. భయం ఉండకూడదు. ఏదో ఇంగ్లీష్లో ప్రొవర్బ్ ఉంది, కవర్డ్ డైస్ మెనీ ఏ టైమ్స్, ఏ బ్రేవ్ మ్యాన్ డైస్ ఓన్లీ వన్స్. అసలు భయం మంచిది కాదు. వేర్ ద వరల్డ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ అని ప్రార్థన చేస్తారు రవీంద్రనాథ్ ఠాగూర్. కానీ ఆరోగ్యవంతమైన భయం ఉండాలి. ఏది ఆరోగ్యవంతమైన భయం? ఇది గురువు గారికి తెలిస్తే, ఇది భగవంతుడికి తెలియదా? రేపు నేను పెద్ద మంచివాళ్ళ వెళ్ళి పాదయోహో పాద్యం సమర్పయామి అంటే పాదాలు ఇస్తాడా పూజ చేయడానికి? ఇంకో మాట ఇస్తాడా నాకు స్వరపేటిక? వద్దు. నాకు ఎందుకు వచ్చింది? ఆయన ప్రీతి నాకు ప్రధానం. కానీ ఇప్పుడు ఏదో అరవడం నాకు ప్రధానమా? ఉపేక్షిస్తే పోయే, ఒక్క మాటతో వదిలిపెట్టేస్తాడు, పరమ ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు ఏమైంది? భక్తి పరిణతి పొందింది. అంటే ఇచ్చిన వాడి వైపుకి వెనక్కి తిరిగి చూశాడు. నోటి మాట అదుపులోకి వచ్చింది. జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. ఇంతకుముందు చెయ్యుంది ఇలా చూపించేవాడు, కాలుంది అన్నిటినీ తన్నేవాడు, చెయ్యుంది బలం ఉంది కొట్టేవాడు. ఇప్పుడు ఒకడికి చెయ్యున్నా ఆ చెయ్యి కదలకపోతే విద్యుద్ఘాతములను పొందుతున్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో ఔషధములు సేవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ చెయ్యి కదలడం నా గొప్ప కాదు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి చేతిలో ఉండి కదుపుతోంది. కదుపుతున్న తల్లి ఎందుకు కదపాలని అడగవలసిన రోజు రాకుండుగాక. నా చేతిని కదుపుతున్న తల్లి నా కదలికలను చూసి సంతోషించాలి. వీడి యందు నేను శక్తి రూపమై ఉన్నందుకు వీడి చెయ్యి 10 మందిని మీకేం బెంగలేదనడానికి పనికొచ్చింది తప్ప ఇలా చూపించడానికి పనికి రాలేదు అనేటట్టుగా నేను బ్రతుకుతాను అని వెనక్కి తిరిగి చూసి, అంటే ఏ శక్తిని భగవంతుడిచ్చాడో ఆ భగవంతుడికి భయంతోటో భక్తితోటో కట్టుబడి ఆ శక్తిని దుర్వినియోగం చెయ్యలేదు. దుర్వినియోగం చెయ్యకుండా సద్వినియోగం చేశాడు. అంతకన్నా సామాజిక ప్రయోజనం, అంతకన్నా సమాజ క్షేమం ఎక్కడి నుంచి వస్తుంది? అది భక్తి యొక్క పరిణతి. అంతేకాని ఎంత పెద్ద రొట్ట తీసుకెళ్ళి అక్కడ పూజ చేసుకున్నా బయటికి వచ్చి తప్పుడు పనులు చేసిన వాణ్ణి వెంట తిరగడానికి పరమేశ్వరుడు అమాయకుడా? అందుకే గభీరే కాసారే విశధి విజనే ఘోర విపినే విశాలే శైలీ చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేతస్సరసిజముమానాధవతే సుఖేనావస్థాతుం జనహ్య నజానాతి కిమహో అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. ఆయనను స్మరించుట అన్న మాటకు అర్థం నీకు ఇచ్చిన శక్తి ఎవరిచ్చారన్న దాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉండడం. నాకు ఆయన కాళ్ళు ఇచ్చాడు కాబట్టి ఏ పని లేదని ఉత్తినే తిరగడం కాదు. పరమేశ్వరుడిచ్చినటువంటి ఈ కాళ్లతో నేను కదులుతున్నప్పుడు ఈ కాళ్ళు ఇచ్చినందుకు సద్వినియోగం చేస్తాను. నేను ఒక చోటికి వెళ్ళినా, ఒక చోట తిరిగినా దానివలన ఏదో ప్రయోజనం ఉండాలి. అప్రయోజనంగా అనవసరంగా నేను తిరగను. ఈ కాళ్ళకి శక్తినిచ్చినటువంటి తల్లి ఎవరున్నదో, తండ్రి ఎవరున్నాడో ఆయన సంతోషించడానికి కలుపుతాను అన్ననాడు ఈ కాలుతో దేన్ని తన్నను. ఈ కాలుతో కదిలినప్పుడు భద్రంగా సమాజము యొక్క క్షేమము కొరకు ధర్మమునకు కట్టుబడి కదులుతాను. అలా కదిలితే పరిణతి. ఇప్పుడు ఏమైంది? వాడు ఎంత పూజ చేశాడు అన్న దానితో సంబంధం లేదు. ఎంత తులసి పట్టుకెళ్ళాడు, ఎన్ని మారేడు దళాలు పట్టుకెళ్ళాడు, ఎన్ని పళ్ళట్టుకెళ్ళాడు, ఎంత పులిహార రాసిపోశాడు, ఈశ్వరుడికి అక్కర్లా. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా పణితయ అంటారు శంకర భగవత్పాదులు. సకృన్నత్వానత్వా, తనకి శక్తినిచ్చిన వాడు ఎవరు అన్నది వెనక్కి తిరిగి చూసి వాడికి నేను జవాబుదారీ అని చెప్పి ఎవడు కట్టుబడి ప్రవర్తిస్తున్నాడో
అటువంటి వాడు ఒక్క నమస్కారం చేస్తే చాలు ఈశ్వరుడు అనుగ్రహించేస్తాడు. ఏ శక్తిని భగవంతుడిచ్చాడో ఆ భగవంతుడికి భయంతోటో భక్తితోటో కట్టుబడి ఆ శక్తిని దుర్వినియోగం చెయ్యలేదు. దుర్వినియోగం చెయ్యకుండా సద్వినియోగం చేశాడు. అంతకన్నా సామాజిక ప్రయోజనం, అంతకన్నా సమాజ క్షేమం ఎక్కడి నుంచి వస్తుంది? అది భక్తి యొక్క పరిణతి. అంతేకాని ఎంత పెద్ద రొట్ట తీసుకెళ్ళి అక్కడ పూజ చేసుకున్నా బయటికి వచ్చి తప్పుడు పనులు చేసిన వాణ్ణి వెంట తిరగడానికి పరమేశ్వరుడు అమాయకుడా? అందుకే గభీరే కాసారే విశధి విజనే ఘోర విపినే విశాలే శైలీ చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేతస్సరసిజముమానాధవతే సుఖేనావస్థాతుం జనహ్య నజానాతి కిమహో అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. ఆయనను స్మరించుట అన్న మాటకు అర్థం నీకు ఇచ్చిన శక్తి ఎవరిచ్చారన్న దాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉండడం. నాకు ఆయన కాళ్ళు ఇచ్చాడు కాబట్టి ఏ పని లేదని ఉత్తినే తిరగడం కాదు. పరమేశ్వరుడిచ్చినటువంటి ఈ కాళ్లతో నేను కదులుతున్నప్పుడు ఈ కాళ్ళు ఇచ్చినందుకు సద్వినియోగం చేస్తాను. నేను ఒక చోటికి వెళ్ళినా, ఒక చోట తిరిగినా దానివలన ఏదో ప్రయోజనం ఉండాలి. అప్రయోజనంగా అనవసరంగా నేను తిరగను. ఈ కాళ్ళకి శక్తినిచ్చినటువంటి తల్లి ఎవరున్నదో, తండ్రి ఎవరున్నాడో ఆయన సంతోషించడానికి కలుపుతాను. అన్ననాడు ఈ కాలుతో దేన్ని తన్నను. ఈ కాలుతో కదిలినప్పుడు భద్రంగా సమాజము యొక్క క్షేమము కొరకు ధర్మమునకు కట్టుబడి కదులుతాను. అలా కదిలితే పరిణతి. ఇప్పుడు ఏమైంది? వాడు ఎంత పూజ చేశాడు అన్న దానితో సంబంధం లేదు. ఎంత తులసి పట్టుకెళ్ళాడు, ఎన్ని మారేడు దళాలు పట్టుకెళ్ళాడు, ఎన్ని పళ్ళట్టుకెళ్ళాడు, ఎంత పులిహార రాసిపోశాడు, ఈశ్వరుడికి అక్కర్లా. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా పణితయ అంటారు శంకర భగవత్పాదులు. సకృన్నత్వానత్వా, తనకి శక్తినిచ్చిన వాడు ఎవరు అన్నది వెనక్కి తిరిగి చూసి వాడికి నేను జవాబుదారీ అని చెప్పి ఎవడు కట్టుబడి ప్రవర్తిస్తున్నాడో అటువంటి వాడు ఒక్క నమస్కారం చేస్తే చాలు ఈశ్వరుడు అనుగ్రహించేస్తాడు. అది పూజ, అది పరిణతి. వాడు నిరంతరం పూజ చేస్తున్నవాడే. వాడి పూజ ఎక్కడో ఒక పూజా మందిరంలోకి వెళ్ళినప్పుడు మొదలై పూజా మందిరం బయటికి వచ్చినప్పుడు ఆగిపోలేదు. వాడి ఆఖరి శ్వాస వరకు ఆ పూజ అలా నడుస్తూనే ఉంటుంది. అది భక్తి పరిణతి పొందుతోంది అంటారు. అంటే పూజ గదిలో మొదలైన పూజ, దీపం పెట్టడం దగ్గర మొదలైన పూజ, ఈ దీపం ఎందుకు పెడుతున్నాను అన్న దగ్గర ప్రారంభమైతే భగవంతుడికి మనకి ఉన్నటువంటి అనుబంధాన్ని స్మరించడం ప్రారంభం చేస్తే, వెనక్కి తిరిగితే, ముందుకి పరిగెత్తడం కాదు కర్మలో, వెనక్కి తిరిగి ఆలోచిస్తే, దాని గురించి విచారణ చేస్తే ఈశ్వరునికి ఎవడు కట్టుబడుతున్నాడో అటువంటి వాడికి భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. యథార్థమునకు దాని ఎందే సామాజికమైనటువంటి శ్రేయస్సు అంతా ఉంటుంది. మీరు అందుకే చూడండి, శ్రీరామాయణం బాలకాండలో శ్లోకం ఉంటుంది, నా కుండలి నామకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్. దశరథ మహారాజు గారు రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో అసంతృప్తి ఉన్నవాడు ఉండేవాడు కాడు. అందరికీ తృప్తే. ఎలా ఉంటుందండి? నా పక్కింటి వాడికి ఎంత బంగారం ఉండి నాకు లేకపోతే తృప్తి ఏమిటి అంటే, నాకున్న దానితో నాకు తృప్తి. తృప్తి ఉన్నదాన్ని బట్టి రాదు. ఒక్కొక్కడికి చూడండి, ఏమండి మీకు ఏం కావాలి అన్నారనుకోండి, ఆయన జవాబు చెప్పడం, నాకు ఏమి ఇవ్వలేదండి ఈశ్వరుడు అడగడానికి అంటాడు. ఆయనకి ఈశ్వరుడు ఇచ్చిన విజ్ఞాపకానికి వస్తాయి. అరే కళ్ళు ఇచ్చాడే, చెవులు ఇచ్చాడు, వాక్కు ఇచ్చాడు, అవయవాలు కదులుతున్నాయి, ఆకలేస్తోంది, తిన్నదరుగుతోంది, నీళ్లు తాగుతున్నాను, చక్కగా శరీరం పనిచేస్తోంది, చదువుకున్నది జ్ఞాపకం ఉంటోంది, 4 మాటలు చెప్పగలుగుతున్నాను. ఎందరో ఇవి లేక బాధపడుతున్నారు. కొడుకునిచ్చాడు, కూతురునిచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, జీతం ఇస్తున్నాడు, గౌరవం ఇచ్చాడు, మర్యాదనిచ్చాడు. ఇంకింతకన్నా వాడేమి ఇవ్వాలి? వాడేమి ఇవ్వలేదండి నాకు వాడు అన్నీ ఇచ్చాడు, నాకు ఇంకేం కావాలండి అంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. చెరుకు కర్రని తీసుకెళ్లి మరలో పెట్టండి, పళ్ళ కింద పెట్టి నవలండి, కత్తితో నరకండి, తియ్యటి రసాన్ని మాత్రమే విడిచిపెడుతుంది. భగవద్భక్తిలో ఉన్నటువంటి వాడికి ఇంకొకటి అక్కర్లేదు.
ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచాశంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనాపర్యంకే వినివేశ్య భక్తిజననీం భక్తార్భకం రక్షతి. పసిపిల్లవాణ్ణి అమ్మ తెల్లటి దుప్పటి వేసి పడుకోబెట్టి మంచి బట్ట కప్పి జో కొట్టి బజ్జో పెట్టినట్టుగానే అమ్మ పాలు పట్టినట్టే భక్తి ఎప్పుడూ భగవత్కథలతోటి భగవంతుణ్ణి స్మరిస్తూ ఉన్నదానితో తృప్తిగా అత్యాశకి పోకుండా అధర్మం వైపుకు వెళ్లకుండా తాను ప్రశాంతంగా ఉండి 10 మంది ప్రశాంతంగా ఉండడానికి కారణమవుతుంది. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, భక్తియే భయాన్ని ఇస్తుంది, భక్తియే ధైర్యాన్ని ఇస్తుంది. లోకంలో నేను ఆ త్రాచుపాముని చూసి భయపడ్డాను అన్నాను అనుకోండి, త్రాచుపాముని చూసి ధైర్యంగా ఉన్నానని లేను. నేను ఆ పెద్ద పులిని చూసి భయపడ్డానన్నాను అనుకోండి, ఆ పెద్ద పులిని చూసి ధైర్యంగా ఉన్నానని లేను. కానీ భక్తి భయాన్ని ఇస్తుంది, భక్తి ధైర్యాన్ని ఇస్తుంది. భక్తి భయాన్ని ఎందుకు ఇస్తుందంటే వాడొకడు ఉన్నాడు, వాడికి నేను జవాబుదారి. ఇవాళ కాకపోతే రేపైనా వాడి ముందు నేను చేతులు కట్టుకోవాలి. ఓ 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత అయినా వాడి ముందు నిలబడాలి. నేను లెక్క చెప్పాలి ఏం చేశాను. వద్దు, నేను వాడు సంతోషించేటట్టుగానే వాడుకుంటాను, ఇంకొకలా నేను వాడను నాకున్న శక్తిని. అది భక్తి, ప్రేమ. భయం ఎందుకు? భయం వాడికి నేను జవాబుదారీ అయినప్పుడు వాడు చెప్పినట్టు చేయకపోతే వాడు నన్ను ఏం చేస్తాడు. ఆరోగ్యవంతమైన భయం కాదు. అంటే అంతేకాదు, ఇంకొకలా అన్వయం చేయండి. తనకి అప్పటికప్పుడు ఏదో కలిసి వస్తోంది, నేను నా అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒక సంతకం పెడితే ఓ పెట్టి పట్టుకెళ్ళచ్చు. కానీ దేనికి భయపడుతున్నానంటే సీసీ కెమెరా కాదు, మూడో కంటికి కాదు, 3 కన్నులు ఉన్నవాడికి భయపడుతున్నాను. వాడు చూడకుండా ఉండడు, వాడు ఎప్పుడూ చూస్తూ ఉంటాడు. వాడికి నేను లెక్క చెప్పాలి, నాకు వద్దు. నాకు భయాన్ని ఇచ్చింది, నేను ధార్మికంగా ఒక నిర్ణయం చెయ్యాలి. అలా నిర్ణయం చేస్తే నన్ను తిట్టడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ధర్మం గురించి మాట్లాడినప్పుడు తిట్టడమే ఎక్కువ ఉంటుంది లోకంలో. రాముడికి రావణాసురుడితో శత్రుత్వం ఎందుకు? ఆయన ఏం చేశాడు? రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేయలే, రావణాసురుడే సీతమని తూవాడు. ఎవడు ధర్మాన్ని బాగా పట్టుకుంటాడో వాడికి నిష్కారణ శత్రుత్వాలు వస్తాయి. అప్పుడే వాడికి ఒక ధైర్యం ఉంటుంది. ఏమిటి ధైర్యం? వాడు ఉన్నాడు, వాడు నన్ను కాపాడతాడు. ఆ భక్తియే ధైర్యం. వాడు ధార్మికంగానే సంతకం పెడతాడు, నేను చెయ్యనండటువంటి పనులు, ఎవరు అర్హుడో వాడికే ఇస్తానని సంతకం పెట్టాడు. ఏమిటి ధైర్యం? వాడు ఉన్నాడు, నన్ను కాపాడుతాడు. ధర్మో రక్షతి రక్షితః, ఆ పరమేశ్వరుడు నన్ను రక్షిస్తాడు, అందుకని సంతకం పెట్టాడు. ఆ భక్తియే భయమునకు కారణం, ఆ భక్తియే ధైర్యమునకు కారణం. భక్తి పరిణితి చెందినప్పుడు అది ఏ సమాజ శ్రేయస్సుకి కారణం, సమాజ అభ్యుదయానికి కారణం. కాకుండా భక్తి కేవలం కర్మ దగ్గర ఆగిపోతే, నేనేదో దీపం ఇలా పెడితే తరించిపోతాననుకుంటే అమాయకత్వం. పెట్టవద్దని నేను అనను, కానీ పెట్టడం వెనక ఉన్న అనుబంధాన్ని స్మరించాలి. అసలు దీపం ఎందుకు పెడుతున్నావు? ధూపం ఎందుకు వేస్తున్నావు? పువ్వులు ఎందుకు పూజ చేస్తున్నావు? ఎందుకు చందనాన్ని నలుదుతున్నావు? అది తెలుసుకున్న నాడు ఆయనకి నీకు ఉన్న అనుబంధం ఏమిటో అర్థం అవుతుంది. ఆ అనుబంధం అర్థం అవడమే పరిణితికి కారణమవుతుంది. ఆ పరిణితి ఎందు జీవుడి అభ్యున్నతి, సమాజ అభ్యున్నతి దాగి ఉన్నాయి. అందుకే భక్తి పరిణితి చెందాలని చెప్తారు తప్ప భక్తి పొంది ఎలా పొందావో అలా ఉండిపోమ్మని చెప్పరు. భక్తి వైశాల్యమును సంతరించుకోవాలి. ఆ స్థితిని శ్రీవేంకటరమణుడు మనకి అనుగ్రహించుగాక. అది ఈశ్వర, నేను ఎప్పుడో వచ్చి నిన్ను సేవించడం కాదు, నా ప్రతి ఊపిరిలో నీకు సేవ జరగాలి. అది అహం దూరదస్తే పదాంభోజయుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాం కరోమి సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. 5 జ్ఞానేంద్రియముల ద్వారా మనం పొందేటటువంటి సుఖములు అథవా దానికి నీడలా ఉండేటటువంటి దుఃఖములు, ఈ 5 జ్ఞానేంద్రియములను ఇచ్చినవాడు పరమేశ్వరుడే. అవి బడలిపోయినప్పుడు మళ్ళీ వాటి యొక్క అలసటని తీర్చి
వాటికి శక్తిని కటాక్షిస్తున్నటువంటి వాడు పరమేశ్వరుడే. కాబట్టి ఇన్ని సుఖములకు కారణమైనటువంటి 5 జ్ఞానేంద్రియములను, ఇతర అంగప్రత్యంగములను, కర్మేంద్రియములను మనకు నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము చేత అనుగ్రహించినటువంటి భగవంతుని పట్ల మనం ఆవిష్కరించేటటువంటి కృతజ్ఞతకే పూజ అన్న పేరని. అందుకే ఒక్కొక్క ఇంద్రియం చేత మనం పొందేటటువంటి సుఖములకు కృతజ్ఞతగా 5 ఉపచారములు తప్పకుండా చేస్తామని మనవి చేసి ఉన్నాను. కృతజ్ఞత అనేటటువంటిది పూజయందు ప్రధానమైన అంశమైతే మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. పూజ చేస్తున్నాడు అంటే సాధారణంగా ఏమంటారు? భక్తి కలిగిన వాడండి, ఆయన భక్తుడు, అందుకని పూజ చేస్తున్నాడు అంటారు. భక్తి కలిగినటువంటి వాడి యొక్క పూజ ఎందుకు చేస్తాడు? లోపల ఉన్నటువంటి ప్రేమ భావన పట్టక పైకి పొంగితే పూజగా మారుతుంది. నేను మీకు తేలికగా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నా కొడుకు హైదరాబాదులో ఉన్నాడు. వాడంటే నాకు ప్రేమ ఉంటుంది, సహజం. వాడు నా కుమారుడు కాబట్టి. వాడి మీద ప్రేమ ఉంటే మీరు మనసులో ఉంచుకుంటే సరిపోదా అండి కొడుకు మీద ప్రేమ అంటే? నాకు వాడి మీద ఉన్నటువంటి ప్రేమ మనసులో పొంగితే ఉండలేక మా ఇంట్లో పండక్కేవో మధుర పదార్థములు వండుకుంటే హైదరాబాదు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని విచారణ చేసి వాటిని ఓ అట్టపెట్టెలో పెట్టి జాగ్రత్తగా కట్టి ఇచ్చి, అయ్యా మా అబ్బాయి వస్తాడు, మీరు కొంచెం వాడికి పెట్టి ఇచ్చేయండి అని వాడికి ఫోన్లో మాట్లాడి, రే స్టేషన్కి వెళ్ళి తీసుకో, నీకు మధుర పదార్థములను పంపించాను పండగ కనుక, నువ్వు రాలేకపోతున్నావు కదా, నేను రాలేకపోతున్నాను, అందుకని పంపిస్తున్నాను అన్నాను. అంటే నా లోపల ఉన్నటువంటి ప్రేమ ఆగనప్పుడు అది అవతల వాడికి చేసేటటువంటి ఒక ఉపచారంగా మారుతుంది. వాడికి ఏదో పెట్టకుండా నేను ఉండలేను, వాడికి పెట్టాలి, వాడు నాకు పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే ప్రేమ వలన, ఆ ప్రేమ భావన చేత పెడతాం. ఆ ప్రేమయే అనుబంధం, అదే భక్తి. భగవంతుడి పట్ల ఉన్నటువంటి భక్తి కృతజ్ఞతగా ఆవిష్కరింపబడినప్పుడు పూజగా మారుతుంది. ఎవడు అటువంటి కృతజ్ఞతాభావమును పొంది ఉన్నాడో, ఎవడు అటువంటి కృతజ్ఞతతో భగవంతుడికి కృతజ్ఞతగా పూజ రోజూ చేస్తున్నాడో వాడు పూజనీయుడవుతాడు. నేనన్న మాట మీరు బాగా పట్టుకోవాలి. భగవంతుడికి పూజ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ఆయన పూజనీయుడు భగవంతుడు. ఎందువలన పూజనీయుడు? ఆయన మనకి ఇన్ని ఉపకారాలు చేస్తున్నాడు కాబట్టి, అందుకు ఆయనకి పూజ చేస్తున్నాం. అంటే పూజ చేసిన వాడు ఏం గుర్తుపెట్టుకున్నాడు? అవతలవాడు చేసినటువంటి ఉపకారమును గుర్తించి దాన్ని బాగా మనసులో పెట్టుకుని, ఇన్ని ఉపకారాలు చేసినటువంటి భగవంతుడికి నేను ఏమీ చెయ్యలేను, కానీ ఏదో ఒకటి చెయ్యకుండా ఉండలేను. ఆయన సృష్టించనిది ఏదీ నా దగ్గర లేదు. నా శరీరం కూడా ఆయనే సృష్టించాడు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 ధాతువులతో ఈ శరీరాన్ని నేను తయారు చేసుకోలేదు. భాగవతంలో చెప్పినట్టు ఒక్క పరమాత్మ సుఖదుఖములనేటటువంటి 2 ఫలములను అనుభవించి పాపపుణ్యములను పోగొట్టుకోవడం కోసం జీవుడికి శరీరాన్నిచ్చి సత్వరజస్తమో గుణములనేటటువంటి 3 గుణములలో తిప్పుతూ ధర్మార్థ కామమోక్షములనేటటువంటి 4 పురుషార్థములను మనకి శాస్త్రము ద్వారా ప్రతిపాదించి 5 ఇంద్రియములు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, 5 జ్ఞానేంద్రియములను సమస్త సుఖముల కొరకు మనకు అనుగ్రహించి, పంచేంద్రియములు, మనస్సు అనబడేటటువంటి 5 ద్వారా శబ్దస్పర్శ రసరూప గంధములనబడేటటువంటి 5 తన్మాత్రలు మనసుతో మనిషి తృప్తి పొందేటట్టుగా కటాక్షించి, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో ఈ శరీరాన్ని నిర్మాణం చేసి 2 కాళ్ళు, 2 చేతులు, 4, 5 తల, 6 కంఠము, 7 హృదయము, 8 ఉదరము అనబడేటటువంటి 8 అవయవముల యొక్క సంఘాతంగా దీన్ని రూపకల్పన చేసి, దీనికి 9 కన్నములు పెట్టి, 2 కన్నులు, 2 ముక్కు కన్నములు, 2 చెవి కన్నములు, 6 నోరు, 7 మలద్వారం 8 మూత్రద్వారము 9 రంధ్రములు కలిగినటువంటి తోలుతుత్తి నుంచి దీనికి మళ్ళీ కనపడకుండా ఉండేటటువంటి సూక్ష్మరంధ్రములు కొన్ని కోట్లు చేసి
ప్రతి రోమ కోపమునందు ఒక రంధ్రం ఉంటుంది. వెంట్రుక పుట్టింది అంటే అక్కడ ఒక రంధ్రం, చెమట పట్టింది అంటే లోపల నుంచి వేడిని నియంత్రించడానికి నీరు చెమట రూపంలో రావాలి తప్ప ఆ స్వేదము చెమట బయటికి వచ్చేటటువంటి రంధ్రము నుండి నెత్తురు పైకి రాకుండా శాసనం చేసి, ఒకవేళ నెత్తురు పైకి వెళ్ళవలసి వచ్చినా ఎక్కువ నెత్తురు పోకుండా అది గడ్డకట్టిపోయేటట్టుగా ఏర్పాటు చేసి, నేను నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే శరీరానికి గాయమైతే తనంత తాను గాయము పూడుకుపోయేటట్టుగా వ్యవస్థ చేసి, నేను ఒక్కసారి ఊపిరి పీలిస్తే అది ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనబడేటటువంటి 10 వాయువులుగా మారి శరీరము యొక్క వ్యాపారములనన్నిటినీ కూడా వాయురూపుడై నిర్వహిస్తూ ఉంటే, అటువంటి భగవంతుడు నాకు చేసినటువంటి ఈ మహోపకారములను దృష్టిలో పెట్టుకుని ఆయనకి నేను కృతజ్ఞత ఆవిష్కరించకుండా ఉండలేక నేను ఆయనకి కృతజ్ఞత చెప్పాను. ఇప్పుడు ఈ భక్తి పరిణతి పొందిందనుకోండి, ఈ భక్తి పరిణతి పొందితే దాని యందు 2 విశేషములు ఆవిర్భవిస్తాయి. దీన్ని మీరు కొంచెం సూక్ష్మమైన విషయాన్ని, గంభీరమైనటువంటి విషయాన్ని శ్రద్ధతో పట్టుకోవలసి ఉంటుంది. భక్తి భగవంతుడి దగ్గర ప్రారంభమైనది, కేవలము భగవంతుడి దగ్గర ఆగిపోదు. గుణమునకు విస్తరించేటటువంటి లక్షణం ఉంటుంది. ఒకసారి భగవంతుడి విషయంలో ప్రారంభమైనటువంటి కృతజ్ఞత విస్తరించి తనకి ఎవరు ఎక్కడ ఏ చిన్న ఉపకారం చేయనివ్వండి అది జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఆఖరి ఊపిరి వరకు మహానుభావుడు ఆయన ఎంత ఉపకారం చేశాడండి, ఎంత ఉపకారం చేశాడండి, నోటి మాటగా కాదు, ఆయన చేసినటువంటి ఉపకారాన్ని స్మరణ చేస్తూ అపకారములు చేసినా కూడా మరిచిపోతూ ఉంటాడు. పోన్లేండి, ఎంత ఉపకారం చేసినవాడు, మనిషి అన్న తర్వాత ఎక్కడో ఏదో పొరపాటు జరగకుండా ఉంటుందా? ఇన్ని ఉపకారాలు చేసినవాడు తెలిసో తెలియకో ఒక చిన్న పొరపాటు చేస్తే దానికి పట్టుకుని పీక్కోవాలా అని క్షమాగుణము, ఓర్పు అంకురించి దాని చేత సమస్త భూతముల యందుండేటటువంటి దోషములను మరిచిపోయి ప్రేమ భావనతో అవతల వాళ్ళు చేసేటటువంటి ఉపకారములను మాత్రమే గుర్తుంచుకుంటాడు. అదే శాంతికి కారణము. మనిషికి శాంతి ఎందుకు కలుగుతుంది అంటే, ఎవరి గురించైనా స్మరించినప్పుడు వాళ్ళు చేసినటువంటి ఉపకారములను స్మరణ చేశారనుకోండి, అది పొంగుతున్న పాల మీద నీళ్లు జల్లడం లాంటిది. అది శాంతిని కల్పిస్తుంది, ఉద్వేగాన్ని అణిచేస్తుంది. అదే అవతల వారు మనకి చేసినటువంటి అపకారమును స్మరించారనుకోండి, పాలగిన్నె కింద అగ్నిహోత్రం లాంటిది. ఉద్విగ్నతను పొంది మనసు పొంగి అవతల వాడికి మనం తిరిగి ఎలా అపకారం చేద్దామనేటటువంటి ఆలోచనతో మనసు వ్యూహాన్ని రచించడం మొదలుపెడుతుంది. అది కార్యాచరణలోకి వచ్చిన తరువాత ఒకసారి వ్యగ్రత పొందినటువంటి వ్యక్తి ఇంతవరకు మాత్రమే అపకారం చేస్తాడు అని చెప్పడం సాధ్యం కాదు. ఆ కోపం వచ్చేసిందనుకోండి, వాడు ఏ తప్పైనా చేస్తాడు. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నధిక్షిపేత్ యస్యముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు శ్రీరామాయణంలో. ఆ కోపం వచ్చి ఆవహించేస్తే పెద్దల్ని కూడా చంపేస్తాడు. అనరాని మాటలు అంటాడు. నోటి వెంట ఏ మాట వస్తుందో తెలియదు, మాట మీద అదుపు పోతుంది. అదే క్షమాగుణంతో ఉండి అవతల వారు చేసినటువంటి ఉపకారములను స్మరించాడనుకోండి, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తికి ఎన్ని కష్టాలు రానివ్వండి, ఆయన ఎప్పుడూ లోపల మాత్రం ప్రశాంతంగా ఉంటాడు. అంత ప్రశాంతంగా ఉండడానికి ఆయన యందు ఒక గొప్ప గుణం ఉన్నది. వాల్మీకి మహర్షి కీర్తించారు ఆ గుణాన్ని. ఆయన అన్నారు, కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ. రాముడికున్న చాలా చాలా గొప్ప గుణం ఏమిటంటే, కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి. కావాలని ఎవడో రాముడికి ఉపకారం చేయలేదు, అనుకోకుండా వాడి వల్ల రాముడికో చిన్న ఉపకారం జరిగింది. వాడు నాకు కావాలని చేశాడు ఏమిటండి, అనుకోకుండా జరిగింది ఆ ఉపకారం, ప్రయత్నపూర్వకంగా నాకు ఉపకారం చేయలేదు కదా అనడుట రాముడు. నేను ఏదో టికెట్ కొనుక్కోవడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ పెట్టి
టికెట్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను. ఒక దొంగ అటుగా వస్తున్నాడు. ఈలోగా ఇంకొక ఆయన వచ్చి నా పెట్టి పక్కన పెట్టి పెట్టుకుని నిలబడి తన సోదరుడికి డబ్బిచ్చి టికెట్ తెమ్మన్నాడు. అటుగా వచ్చిన దొంగ 2 పెట్లు ఆయనవే అనుకుని నా పెట్టి జోలికి రాకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాకు తెలిసింది, అతను ఎవరినో పట్టుకుంటే అసలు ఆ పెట్టి ఎత్తుకుపోదాం అనుకున్నానండి, ఆయన అనుకున్నాను 2 పెట్లు, ఈయన ఒక్క పెట్టి అక్కడ పెట్టేసి టికెట్కి వెళ్ళాడని తెలియదు, లేకపోతే అదే ఎత్తుకుపోదును, అసలు గొడవ లేకపోను నాకు అన్నాడు అనుకోండి. ఆయన నాకు కావాలని ఉపకారం చేశాడా? తన పెట్టి దగ్గర తాను నిలబడ్డాడు. అనుకోకుండా పెట్టి పక్కన నా పెట్టి ఉండడం వల్ల నా పెట్టె రక్షింపబడింది. అవతల వ్యక్తి కావాలని నాకు ఉపకారం చేయకపోయినా అనుకోకుండా ఆయన వలన జరిగినటువంటి ఉపకారాన్ని మనసులో పెట్టుకుని రామచంద్ర ప్రభు అదే స్మరిస్తాట. అబ్బా ఎంత ఉపకారం చేశాడు, ఎంత ఉపకారం చేశాడంట. అలా ఎప్పుడూ అవతల వారు చేసినటువంటి ఉపకారములను స్మరించడం వల్ల రాముడు పరమప్రశాంతంగా ఉంటాడు, వ్యగ్రతను పొందడు. అదే కావాలని రాముడికి ఎవరో 100 అపకారములు చేశారు. రాముడు అంటట వాడు మారాలి, భగవంతుడు వాడిని అనుగ్రహించాలి, వాడి యందు మౌఢ్యము తొలగిపోవాలి. ఎందుకు ఈ నిష్కారణ శత్రుత్వం, ఎందుకు ఆ అపకార బుద్ధితో ఉంటాడు మనసులో? ఆ బుద్ధి వాడి యందు పోవుగాక, వాడు మంచి బుద్ధిని పొందుగాక అని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాట. కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా. భక్తి పరిణతి పొందిందనుకోండి, భగవంతుని పట్ల కృతజ్ఞతావిష్కారం దగ్గర భక్తి ఆగిపోదు. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరి పట్ల ప్రేమభావనతో ఉంటాడు. ఆ ప్రేమభావనకి హద్దు ఉండదు. అది ఎంత దూరం వెళ్ళిపోతుంది అంటే ప్రతి ప్రాణి యందు కూడా తనకి జరుగుతున్నటువంటి ఉపకారమును ఆలోచన చేస్తూ ఉంటాడు. అరుణాచలంలో భగవాన్ రమణులు ఒక రోజున వెడుతుంటే ఎవరో పిల్లలు బాగా కాసినటువంటి మామిడి చెట్టుకున్నటువంటి కాయల కోసం రాళ్లు పెట్టి కొడుతున్నారు. ఆయన గబగబా వెళ్ళి ఆ పిల్లల్ని పట్టుకుని అన్నారు, చాలండి, అది కష్టపడి మామిడికాయలు కాసి ఇచ్చిందే కాకుండా దాన్ని రాళ్లు పెట్టి కొడుతున్నారా, ఎంత బాధపడుతుందా చెట్టు, దానికి ప్రాణం లేదు అని తల్లడిల్లిపోయారు. అంటే ఒక మామిడి చెట్టు కాయల ద్వారా చేస్తున్నటువంటి ఉపకారమును మనసులో అంత గాఢముగా భావన చెయ్యగలిగారు. ఎవడు ఇతరుల యొక్క ఉపకారములను ఎక్కువ స్మరిస్తూ ఉంటాడో వాడు పరమ ప్రశాంతంగా ఉంటాడు. దాని వలన దీర్ఘాయుర్దాయాన్ని పొందుతాడు. తన కోపమే తన శత్రువు. 24 గంటలు వెతికి 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 ఎవడి దగ్గర ఏ తప్పుందో ఆలోచన చేసి అదే పనిగా ఆ తప్పుని ఎత్తి చూపించడం, విమర్శించడం అలవాటైపోయింది అనుకోండి. అవతలవాడు మారాడో మారలేదో భగవంతుడి ఎరుక, కానీ మన యందు ఉద్వేగము కలిగి మన ఆరోగ్యం సర్వనాశనం అయిపోతుంది. మనకి ప్రశాంతత ఉండదు. మనకి ప్రశాంతత లేనప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రశాంతత ఉండదు. 4 రోజులు ఏ ఊరైనా వెడితే బాగుండి అనిపిస్తుంది. అంటే భగవంతుని యొక్క పూజ చెయ్యడం ప్రారంభం చేసిన వాడు భగవంతుడు చేసినటువంటి ఉపకారములను స్మరించి కృతజ్ఞతావిష్కారముగా ప్రారంభించినటువంటి పూజలో అంతర్లీనమైనటువంటి ఆ కృతజ్ఞత విస్తరించిన నాడు, పరిణతి పొందిన నాడు తనకి సమస్త భూతములు చేస్తున్నటువంటి ఉపకారమును స్మరించగలుగుతాడు. ఈ మాటలో ఒక విశేషం ఉన్నది. సృష్టిలో ఒక ప్రాణికి ఒక ప్రాణి చేసేటటువంటి ఉపకారం చాలా తక్కువ మేర ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే భగవంతుని సృష్టిలో విచిత్రం ఏమిటంటే అవసరములు ఎక్కువ ఉన్న ప్రాణి మనుష్యుడు ఒక్కడే. ప్రయత్నపూర్వకంగా తగ్గించుకుంటే తప్ప అనంతమైన అవసరములు ఉన్నవాడెవరు అంటే మనుష్యుడు ఒక్కడే. అన్ని అవసరములు మిగిలిన ప్రాణులకు ఉండవు.